పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల మొదటి ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనము నుండి 13వ వచనము వరకు. పవిత్రాత్మ యేసును ఎడారికి నడిపించెను. అచట ఆయన సైతానుచే శోధించబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండెరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత్త కాలం, తపస్సు కాలం, శ్రమల కాలములో మొదటి ఆదివారములో మనం అడుగు పెడుతున్నాం. ఈనాటి ధ్యానాంశం ఏమిటి అంటే శోధనలు. ఈ తపస్సు కాలంలో ప్రియులారా, మనం దేవునికి దగ్గర కావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సాతానుడు మనల్ని దేవుని నుండి దూరంగా లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తాను చేసేటువంటి ప్రథమమైనటువంటి కార్యం ఏమిటి అంటే దేవునికి దగ్గర కావాలి అనేటువంటి భక్తులకి శోధనలు అనేటువంటి అగ్నిబాణాలను పంపించి ఈ భక్తివంతమైనటువంటి జీవితాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప గొప్ప పునీతులు, మహాత్ములు కూడా శోధనలకి అతీతులు కారు. స్వయంగా దేవుని కుమారుడైన క్రీస్తు భగవానుడే ఈ లోకానికి మనిషిగా వచ్చినప్పుడు ఆయననే సైతానుడు మహాభయంకరంగా శోధించాడు. నీవెంత, నేనెంత. కథోలిక శ్రీసభలో పేరెన్నిక కలిగినట్టు మహా గొప్ప పునీతుడు పునీత పాదువాపురి అంతోనివారు. దేవుని ఎడల అతనికి ఉన్నట్టు అచంచలమైనటువంటి భక్తితో, అపారమైన విశ్వాసముతో ఎన్నో గొప్ప మహా అద్భుతాలను చేయగలిగాడు పునీత పాదువాపురి అంతోనివారు. అయితే వారి జీవితంలో ఒక భయంకరమైన శోధన రావటం జరిగింది. తాను 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రియులారా, వారు తపస్సు చెయ్యాలి, ఉపవాసం ఉండి దేవునికి దగ్గర కావాలి అని ఆశపడ్డారు. వారు ఒక సెల్లోనికి, ఒక చిన్న గదిలోనికి వెళ్ళి తనను తాను ఏకాంతములోనికి తీసుకొని వెళ్ళి దేవునితో ఐక్యము కావడానికి, ప్రార్థనలో దేవునికి దగ్గర కావటానికి ప్రయత్నం చేయటం ప్రారంభించారు ఉపవాసము, ప్రార్థన ద్వారా. రోజంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సాయంకాలానికి ప్రియులారా, భయంకరమైన సాతాను శోధన అతని మీదకి దిగి వచ్చింది. తనకు వచ్చినటువంటి శోధన ఎటువంటిదో ఈ విధంగా వివరించబడింది. ఎటువంటిది అంటే, సాతానుడు అనేటువంటి వాడు గర్జించే సింహంలాగా, పులుల్లాగా, ఏనుగుల్లాగా ఒక్కసారిగా అంతోని వారి మీద పడ్డారంటండి. ఇది మహాభక్తుడైన అంతోని వారు చెప్పినట్టు మాటలు. ఇక వాటితో పోరాడి అంతోని వారు అలసిపోయారు దర్శనములో ప్రియులారా. అయితే ఆయన ఇదిగో ఆత్మీయంగా పోరాడుతున్నా కానీ శారీరకంగా బాగా బలహీనపడ్డారు. పోరాడి రాత్రి 2-3 గంటలకల్లా ఆయన శారీరకంగా బలహీనుడైపోయి పడిపోయారు, స్పృహ కోల్పోయారు. తెల్లారింది. ఆయనకి జరిగిందని అతను కూడా తెలియదు, ఇంకా లేవలేకపోయాడు. శారీరకంగా చాలా దుర్బలంగా తయారైపోయారు. అయితే అదే సమయంలో ఒక బ్రదర్ గారు అంతోని గారు ఎలాగా ఉన్నారని పలకరించడానికి వచ్చారు. ఇంకేముంది, ఆయన అక్కడ పడిపోయి స్పృహ కోల్పోయి ఉండటాన్ని చూసి ఆయన్ని కదిలించి లేపబోయారు. అంతోనివారా అని. ఎక్కడ అంతోనివారు? శారీరకంగా బలహీనుడైపోయాడు. శోధనలు ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి పిల్లారా. ఇక ఆ బ్రదర్ గారు అంతోని వారిని తన భుజాల మీద వేసుకొని గ్రామంలోనికి వెళ్ళారట వైద్యం కోసం. వైద్యం చేయించుకుంటున్న సమయంలో, సుమారుగా సాయంత్రం అవుతున్న సమయంలో మరలా అంతోని వారు పట్టుబట్టారంట. నన్ను నా యొక్క ప్రార్థనా గదికి తీసుకొని వెళ్ళు, నా యొక్క తపస్సు గదికి తీసుకొని వెళ్ళు, నేను సాతాను మీద పోరాడాలి, నేను ప్రార్థన ఉపవాసము ద్వారా దేవునికి దగ్గర కావాలి
అను పట్టుబట్టేసరికి చేసేది లేక గత్యంతరం లేక మరలా అంతోని వారిని తన యొక్క తపస్సు చేస్తున్న గదికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇంకేముంది, మరలా రాత్రి అయ్యేసరికి సాతానుడు శోధించటం మొదలుపెట్టాడు. ఇంకా భయంకరంగా శోధించటం బయలుదేరాడు, ప్రారంభించాడు. అయితే అంతోని వారు నిశ్చలంగా నిర్భయంగా ఇదే విధంగా అన్నాడు, సాతాను, నువ్వు నా శరీరం మీద నీ ప్రయోగాలు పనికొస్తాయేమో, నా ఆత్మని నేనెప్పుడో నా దేవుడైన యేసయ్యకి అప్పజెప్పాను, నువ్వేమి చేయలేవు నా ఆత్మని. ఈ మాట పలికాడట. రెండవది ప్రియులారా, సాతాను, నువ్వు కోరలు పీకబడినటువంటి జంతువు, నువ్వేం చేయలేవు. నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడైన యేసయ్య తాను మరణించి మూడవ నాడు జీవంతోటి లేవటం ద్వారా నీ ముళ్ళును విరిచివేశాడో. నీ యొక్క ప్రగల్భాలన్నీ కూడా మేకపోతు గాంభీర్యం మాత్రమే. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ శరీరం దుర్బలంగా ఉండవచ్చు, నా ఆత్మ చాలా బలంగా ఉంది పరిశుద్ధాత్మ శక్తితోటి, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. అంతోని వారి పిల్లారా, ఇంత దృఢంగా ఇంత బలంగా ఆత్మ సంపన్నుడై అంతోని వారు మాట్లాడుతునేసరికి సాతానుడు ప్రియులారా ఒక్కసారిగా తోక ముడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఆ గదంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడింది. దేవుని కుమారుడైన యేసు భగవానుడే అంతోని వారి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అంతోని వారు అడిగారట, అయ్యా, నాకు శోధనలు వస్తాట, నువ్వెక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే యేసు భగవానుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటా, నీ ప్రక్కనే ఉన్నానన్నాడు. నీ ప్రక్కనే ఉన్నాను నేను. అదేంటి యేసయ్య, నాకెందుకు కనపడలప్పుడు? నేను నిన్ను చూడాలి కదా. నీ భక్తి ఎంత బలమైందో, నీ విశ్వాసం ఎంత దృఢమైందో, నీవు నా మీద ఎంత బలంగా ఉన్నావో, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను నిన్ను చూడాలి కదా. నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రేమను, నా మీద ఉన్నటువంటి వాటిని చూచి పరవశించిపోతున్నా నా బిడ్డ అని చెప్పాడట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, సాతాను శోధనలకి ఎవ్వరూ అతీతులు కారు. నువ్వు ఎంత భక్తివంతమైన జీవితాన్ని జీవిస్తున్నా కానీ, నీవెంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నా కానీ సాతాను శోధనలు వస్తూనే ఉంటాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీవెంత నేనెంత ప్రియులారా, స్వయముగా మహా గొప్ప పునీతులు, అంతకంటే ఎక్కువగా దేవుని కుమారుడే సాతాను చేత శోధించబడ్డాడు. ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుత కాలములో, ఈ క్రీస్తు శిలువ కాలములో ప్రియులారా, మనం దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే, మనం ఎంత ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తే సాతానుడు అంత ఎక్కువగా మన మీద తన యొక్క అగ్నిబాణాలను కురిపిస్తూ ఉంటాడు. శోధనలు అనేటువంటి అగ్నిబాణాలను కురిపిస్తూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించాలి, మెలకువగా ఉండి జాగరూకులమై ఉండాలి. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, పవిత్రాత్మ ఆయనను ఎడారికి కొనిపోబడెను, ఆయన సైతానుచే శోధించబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. శోధించబడుచున్నాడు మృగముల మధ్యలో. మృగము అంటే ఏమిటి ప్రియులారా? తనకిష్టం వచ్చింది చేస్తుందన్నమాట. విచ్చలవిడిగా జీవిస్తుంది, తనకు తోచిన దాన్ని చేస్తుంది. నిగ్రహం అనేటువంటిది ఉండదు మృగానికి. ఆహా, మనుషుల్లో ఉన్న మృగం జంతువుని గెలవాలి ముందుగా. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మన సొంత శక్తి మనకు చాలదో, మన స్వీయ శక్తి మనకు చాలదో. సైతానిక తంత్రోపాయాల మీద మనం విజయం సాధించాలి అంటే, సైతాను మీద విజయాన్ని మనం సాధించాలి అంటే మనకు కావలసినటువంటి శక్తి ఏమిటి అంటే దేవుడిచ్చేటువంటి శక్తి. ప్రియులారా, దేవుని వేడుకోవాలి. దేవా, నాకు నీ వరాలను ఇవ్వయ్యా, నీ ఆశీర్వాదాలను ఇవ్వయ్యా అని వేడుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో యోసేపు అంతటి వాడే శోధనకు గురి అయ్యాడు. పోతీఫరు భార్య రా నాతో పాపము చెయ్యి అని శోధించింది. పాపము నుండి పారిపోయాడు, శోధన నుండి పారిపోయాడు. దావీదు అంతటి వాడే దేవుని హృదయానికి చేరువలో ఉన్నటువంటి వాడే పరాయివాని భార్యతో పాపములో పడిపోయాడు.
పాపాన్ని శోధనని జయించలేకపోయాడు. అయితే నూతన ఇశ్రాయేలు అంటే యేసు భగవానుడు ప్రియులారా, సాతాను మీద విజయాన్ని సాధించి దేవుని కుమారుడిగా, దేవునికి ప్రియమైన కుమారుడిగా పిలువబడ్డాడు. ఈనాడు మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, సాతాను మీద విజయాన్ని సాధించటానికి 5 ముఖ్యమైన ఆయుధాలు మనకు కావాలి. ఇదొక యుద్ధం. పాపం మీద యుద్ధం, సాతాను మీద యుద్ధం, లోకం మీద యుద్ధం, శరీరం మీద యుద్ధం. ఈ యుద్ధములో మనం గెలవాలి అంటే మనకు కూడా ఆయుధాలు కావాలి. ఏమిటి ఆయుధాలు? యేసు ప్రభు ధరించిన ఆయుధాలే మనకు కూడా కావాలి ప్రియులారా. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో, పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించను. ఎలా వెళుతున్నాడు? ఒంటరిగా వెళుతున్నాడు యేసు ప్రభు ఎడారికి. యేసు ప్రభువు దేవుని యొక్క ఆత్మతో వెళుతున్నాడండి ఎడారికి. బాప్తిస్మాన్ని పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడే వెళుతున్నాడు. నేను శోధన జయించలేకపోతున్నా, నా వల్ల గాటలేదు, నాకు చేత గాటలేదు, నన్ను ముంచేస్తున్నాయి శోధనలు అంటే ముంచేస్తాయి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పవిత్రాత్మ నీలో నివసిస్తున్నాడా? నువ్వొక్కడే పోరాడితే ఓడిపోతావు. నీవు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు యేసయ్య కలిసి ప్రార్థన చేస్తే, పోరాడితే విజయం నీదే. మొదటిగా ఆత్మ సంపన్నులు కావాలి శ్రమల కాలంలో. ఓ పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేస్తారండి, ఓ పరిశుద్ధాత్మదేవ మమ్మ అభిషేకించండి, ఓ పరిశుద్ధాత్మదేవ మీ శక్తితో మమ్మ నింపండి. ప్రార్థన చేస్తూనే ఉండాలి మొదటిగా. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థన. ప్రార్థన ముఖ్యమైనటువంటిది. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనములో మనం చదువుకుంటే, అక్కడ యేసు భగవానుడు ప్రియులారా ఏం చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు ప్రభు అట ఎలా ప్రార్థన చేశాడట? కన్నీటితోనూ ఏడ్పులతోనూ దేవునికి ప్రార్థన చేశాడట. యేసయ్య ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులు వచ్చి, అయ్యా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించయ్యా. ఎన్నిసార్లు మనం చూస్తాం ప్రియులారా సువిశేషాలలో, ఆయన ప్రార్థన చేయుచుండెను, ఆయన వేకువజామున వెళ్ళి ప్రార్థన చేయుచుండెను, ఆయన శిష్యులను పంపివేసి ఆయన ప్రార్థన చేసుకున్నట్టుకై వెళ్ళను. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థనే ఒక గొప్ప ఆయుధం యేసయ్య జీవితంలో. ఇది 2వ ఆయుధం ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన. మూడవది ప్రియులారా, ప్రార్థనకి ఇంకా బలము చేకూరాలి అంటే ఏం కావాలి? ఉపవాసము. ప్రార్థన శక్తివంతమైంది కావడానికి ఉపవాసం ప్రియులారా. ఇదిగో లూకా సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటే ప్రియులారా, 2వ వాక్యాన్ని మనం చదువుకుంటే, 2 నుంచి మనం చదువుకుంటే, అక్కడ యేసు భగవానుడు నిరాహారి అయి 40 దినాల పాటు సాతాను చే శోధించబడ్డాడు. ఆహారాన్ని పొందుకోలా, ఆహారాన్ని స్వీకరించలా. ఆహారం లేకుండా ఆయన దేవునితో మమేకమై జీవించాడు. భక్తులు ఎంతోమంది ఉపవాసము ద్వారా శక్తిని పొందుకున్నారు. నీవు ఎంతవరకు ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో పై ఆకారంగా, ఆకర్షణగా, పై మెరుగులుగా 10 మంది ముందు కనబడటానికే మనం చేస్తున్నాం ఆచారాలని, నా ఆత్మ శుద్ధి నొందటానికై సంతృప్తికరమైనటువంటి ఉపవాసాన్ని నేను చేస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మొదటిగా ఆత్మ అయితే, పరిశుద్ధాత్మ దేవుడైతే మన ఆయుధాలు, 2వది ప్రార్థన అయితే, 3వది ఉపవాసం అయితే, 4వది వాక్కు, దేవుని యొక్క వాక్కు ప్రియులారా. మరవద్దు దయచేసి శ్రమల కాలంలో, మరిచిపోవద్దు దేవుని యొక్క వాక్యాన్ని. వాక్కు అనే ఖడ్గముతో సాతాను కోరలు మనం పీకాలి. ఖడ్గమనే ఆయుధముతో, వాక్కు అనే ఖడ్గమనే ఆయుధముతో మనం సాతాను మీద విజయాన్ని సాధించాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో సాతానుడు ఏమన్నాడు? ఈ రాయిని రొట్టెగా మార్చుకో. యేసు ప్రభు ఏమన్నాడు? వాక్యాన్ని వాక్యముతో ఎదిరిస్తున్నాడు. మానవుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి మాట వలన జీవిస్తాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుకుంటాం ప్రియులారా.
మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు అని రాయబడి ఉన్నది వాక్యములో. వాక్కు అనే ఖడ్గముతో ఎదిరిస్తున్నాడు సాతానుని. దర్శన గ్రంథములో 19వ అధ్యాయములో 15వ వచనం ఈ విధంగా రాయబడింది ప్రియులారా, ఒక వాడి అయిన ఖడ్గము ఆయన నోటి నుండి వెలువడెను, దానితో ఆయన సమస్త జాతులను జయించును. ఏంటిది వాక్కు అనే ఖడ్గము? యేసు ప్రభు నోటి నుండట వాక్కు అనే ఖడ్గము బయటికి వచ్చిందంటండి. ఆ వాక్కు అనే ఖడ్గము నీకు ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలలో వాక్కు అనే ఖడ్గాన్ని మీరు ధరించండి అంటాడు. శోధన మన సొంత శక్తితో జయించటం మన వల్ల కాదు ప్రియులారా. 4వ ఆయుధం ప్రియులారా వాక్కు అనే ఖడ్గము. ఇక చివరిగా చాలా ముఖ్యమైనటువంటిది దేవదూతల పునీతుల యొక్క సహకారం ప్రియులారా. చాలా ముఖ్యం. దేవదూతల పునీతుల యొక్క సహకారం బైబిల్ ఆధారంగా చెప్తున్నాను నేను. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలలో పవిత్రాత్మ యేసును ఎడారికి నడిపించను, అచట ఆయన సైతానుచే శోధించబడుచు 40 దినములు మృగోల్మల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. దేవదూతలట యేసుప్రభుకి ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు, తోడుగా ఉన్నారు ప్రియులారా. ఈ తపస్సు కాలంలో ప్రియులారా సమస్త పునీతుల యొక్క సమూహం మనకు తోడుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సకల పునీతులారా, సకల దూతలారా మాకు తోడుగా ఉండండి, మమ్ము కాపాడండి, మమ్ము నడిపించండి. ఎస్, దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ ప్రేయర్. 5 ఆయుధాలు ప్రియులారా. మొదటిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి సాతాను మీద విజయాన్ని పొందాలంటే. రెండవది ప్రార్థన, తదేకముగా ప్రార్థన ఉండాలి. మూడవది ప్రార్థనకు ఉపవాసము తోడు కావాలి. 4వది వాక్కు అనే ఖడ్గం మనకు తోడుగా ఉండాలి. 5వది పునీతుల యొక్క సమూహము, దేవదూతల యొక్క సమూహం, వారి యొక్క సహాయము మనకు కావాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇవి మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ సాతాను యొక్క శోధన కూడా మనల్ని ఏమీ కూడా చెయ్యలేదో. అవును ప్రియులారా, యేసు ప్రభు ఏ విధముగా విజయాన్ని సాధించాడో సాతాను మీద మనకు నేర్పించటము కొరకే, మనకు ఒక ఆదర్శముగా ఉండటము కొరకై, మనకు సుమాతృకగా ఉండటము కొరకే మనుష్య కుమారుడు దేవుని కుమారుడు కూడా శోధనల బారి పడ్డాడు. ఈ రోజున మనం దేవుని వేడుకోవాలి ప్రియులారా. ఎందుకని? దేవా ఈ ఆయుధాలతో మాకు శక్తినివ్వయ్యా, మాకు బలాన్నివ్వయ్యా. పరలోకపు ఆయుధాలతో, ఈ లోకపు ఆయుధాలు కాదు ప్రియులారా, పరలోకపు ఆయుధాలతో మాకు శక్తినివ్వయ్యా సాతాను మీద పోరాడటానికి, సాతాను శోధన మీద పోరాడటానికి. ఎఫెసీయులకు రాసిన లేఖ పౌలు గారు 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి పిల్లారా. ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకొనండి. ఎందుకని? సాతాను మీద విజయం పొందాలి, నువ్వు సాతాను శోధనను నువ్వు జయించాలి. కాబట్టి ఏమంటున్నాడు? ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకొనుడు. 11వ వచనములో సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరించండి. సాతాను యొక్క అగ్నిబాణములను ఎదుర్కొనుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచం, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్కు, ప్రార్థన, ఉపవాసము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా దేవదూతల పునీతుల యొక్క సహకారం, ఇవి మనకు తోడుగా ఉండాలి. ఎలయన మనం పోరాడున్నది ఈ యుగపు శక్తులతో కాదు, అంధకార శక్తులతో, భౌతిక శక్తులతో కాదు, ఆత్మీయ శక్తులతో. కాబట్టి ఆత్మీయమైన ఆయుధాలు కావాలి మనకే. ప్రభువుని వేడుకుందాం ఈ శ్రమల కాలంలో ప్రియులారా. చాలామంది అంటారు, స్వామి శోధనలు ఎక్కువైపోయాయి, నా వల్ల గాటల్లా చేయి. మన వల్ల కాదు ప్రియులారా, అనుకోమాకండి దయచేసి. డోంట్ థింక్ దట్ యూ విల్ ఎవర్ బి ఏబుల్ టు డిఫీట్ ద టెంప్టేషన్స్ ఆఫ్ ద సేటన్ బై యువర్ సెల్ఫ్. నో, నీ అంతట నీవుగా సాతానిక శోధనలు గెలుచగలవు అనేటువంటి అపోహలో మీరు జీవించవద్దు. దేవుని యొక్క శక్తి కావాలి. దేవుని యొక్క శక్తి లేకుండా మనం జయించలేం. అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయం 38వ వచనంలో ప్రియులారా,
ఇదే విషయాన్ని మనం చదువుకుంటాం. యేసయ్య ఎలాగా సైతాను మీద విజయాన్ని సాధించాడట, ఎలాగా సైతానును పారదొల్లాడంట, ఎలాగ అద్భుతాలు చేశాడట, రోగముతో ఉన్నటువంటి వారిని ఎలాగ విమోచించాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనములో పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరిని బాగు చేయుచుండెను. ఏలయన దేవుడు ఆయనకు తోడుగా ఉండెను. ఎలా సాధ్యమైంది యేసు ప్రభువుకి? ఆయన కూడా మానవ మాతుడే, దేవుని కుమారుడు కాదంటల్లా. కానీ ఈ లోకానికి మన కొరకే మనిషిగా వచ్చాడు. లేకుంటే ఆయన శోధనలు రావు కదా. నీలాగా నాగా శరీరధారి ఆయన ఎలా సాధించగలిగాడు? 5 ఆయుధాలు. పరిశుద్ధాత్మదేవుడు, ప్రార్థన, దానికి తోడు ఉపవాసం బలాన్ని ఇవ్వడానికి, వాక్కు అనే ఖడ్గం, 5వది పిల్లారా దేవదూతల పునీతుల యొక్క ప్రార్థన, సహకారం, సహాయం. ప్రియులారా, ఇదిగో ఈ ప్రార్థన అనే పదములోనే దివ్య బలి పూజ, దివ్య సంస్కారాలు, జపమాల ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ప్రియులారా, ఈ రోజున ఇవి కలిగి ఉండగలిగితే మనం ఏ సాతాను శోధనని మనం ఎదిరించగలం. ప్రియులారా, పునీత పాదువా ప్రియ అంతోని వారు సాతానుడు తను శోధిస్తున్నప్పుడు ఏమని చెప్పాడు? పిల్లారా, నువ్వు నన్నేం చేయగలవు? నువ్వు కోరలు పీకి వేసినటువంటి మేకపోతు గంభీర్యం ఇది. నా ఆత్మని నేను నా ప్రభు అయిన క్రీస్తుకి ఎప్పుడో సమర్పించేసుకున్నాను. ఈ ఆత్మను ఎవ్వరు కూడా దొంగిలించలేరన్నాను నా ప్రభువు నుండి. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ బలమైన దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి. వేడుకుందాం ప్రియులారా, ప్రభువా మాకు తోడుగా ఉండండి. నీ ఆయుధాలు, ఆత్మాయుధాలు నాకు దయచేయి తండ్రి. నా శోధనలలో, ఈ శ్రమల కాలంలో జయాన్ని పొందటానికి, విజయాన్ని పొందడానికి నాకు శక్తినివ్వయ్యా. నువ్వు నాకు ఉదాహరణగా నిలబడ్డావు. నీ కృపను నాకు దయచేసావు. నన్ను దీవించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీవీనాడు సైతాను చేత శోధించబడుతున్నావు. మాకొక సుమాత్రకగా ఉండటము కొరకై, మమ్ము నీ ఆత్మచేత నింపటము కొరకై, మీరు భయపడకండి, నేనున్నా తోడుగా, నేను కూడా శోధించబడ్డాను కానీ గెలిచాను అని ఒక ఆదర్శం ఇవ్వడము కొరకై నీవు సైతాను చేత భయంకరంగా శోధించబడ్డావు. కానీ శోధించబడ్డావు కానీ పాపము చేయలేదు ప్రభువా. నువ్వు శోధనపై విజయాన్ని సాధించావు. ఓ కరుణా సంపన్నుడా, కారుణ్యమూర్తి, మమ్ము నీ యొక్క కృపలతో, దీవెనలతో నింపండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మ అభిషేకించండి నాయన. ప్రార్థనా జీవితాన్ని మాకు నేర్పించండి నాయన. ఉపవాసం ఉండటానికి మాకు శక్తినివ్వండి తండ్రి. మీ వాక్కు అనే ఖడ్గాన్ని మా నోటిలో, మా మనస్సులో, మా హృదయంలో ఉంచండి తండ్రి. నీ దూతల, పునీతుల ప్రార్థన సహకారాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ రీతిగా మేము సైతాను మీద, సైతాను శోధనలపైన విజయాన్ని సాధించేటువంటి నీ బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.